హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఏంటంటే మనకు ఈ గ్రూప్ డికి సంబంధించిన డేట్ అనేది మనం అప్లికేషన్ డేట్ ఆన్లైన్ అప్లై చేసుకునే డేట్ అనేది ఎక్స్టెండ్ అయ్యిందమ్మా. ఎప్పటి వరకు అంటే మార్చి 1 వరకు అయితే ఎక్స్టెండ్ అయింది. చూడండి, మార్చి 1 వరకు అయితే ఎక్స్టెండ్ అయింది. నెక్స్ట్ నువ్వు పేమెంట్ అనేది మనం ఎప్పటివరకు చేసుకోవచ్చు అంటే, ఒకవేళ మనం మార్చి 1 వరకు పేమెంట్ చేసుకోలేదు అనుకోండి, మనకు మార్చి 3 వరకు అయితే పేమెంట్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. నెక్స్ట్ ఇక్కడ మోడిఫికేషన్ విండో వచ్చేసి మనకు మార్చి 4 నుంచి 13 మార్చి వరకు అయితే మనం క్రియేట్ చేసుకునేటప్పుడు అకౌంట్ ఏదైనా మిస్టేక్స్ మనం చేసి ఉంటే ఆ మాడిఫై అనేది మనం చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి మార్చి 4 నుంచి 13 మార్చి వరకు అయితే ఈ మోడిఫికేషన్ లింక్ అనేది ఓపెన్లో ఉంటుందమ్మా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకోటి అంటే మనకు సిబిటీకి సంబంధించి ఏఎల్పికి సంబంధించి డేట్స్ ఇచ్చారు. సో ఇవి కూడా ఒకసారి సిబిటీ 2కి సంబంధించి డేట్స్ ఇచ్చారు, అవి కూడా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ మంత్ 19th and 20th ఏఎల్పి అండ్ జేఈకి సంబంధించిన సిబిటి 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. సో ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ చేయకుంటే త్వరగా ప్రిపరేషన్ అనేది ఇంకా స్పీడప్ చేసుకోండి. ఇది చూడండి, పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. యాక్చువల్గా అయితే ఎప్పుడు ఇలా చేయరు. రిజల్ట్ ఇచ్చిన తర్వాత సిబిటి 2 డేట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. 1 మంత్ ఇవ్వకుండా కొద్దిగా ఒక 45 డేస్ అలా ఇచ్చేవారు. ఇప్పుడు మటుకు ఎవరైతే డేట్స్ వచ్చినాక చదువుకుందాంలే అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఓకే, మీకు గ్రూప్ డీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అడగండి. ఖచ్చితంగా మీరు చెప్పే కామెంట్స్కి ఖచ్చితంగా మీ డౌట్స్కి అన్నిటి కూడా నేను రిప్లై ఇస్తాను. ఒక్కొక్కసారి ఓటీపీస్ అనేది 2 సార్లకి తీసుకోవట్లేదు. ఒక్కొక్కసారి 1 టైం 2 టైం ఎంటర్ చేసినా తీసుకోవట్లేదు. అలాగే మీరు 2, 3, 4 టైమ్స్ అట్లా ట్రై చేస్తున్నాండి. కొద్దిగా సర్వర్ ఇష్యూస్ ఉండటం వల్ల కొద్దిగా అలాగా లేట్ అయిపోయింది అంతే. ఓకే, నెక్స్ట్ సో ఈ వీడియో అనేది అందరికి కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా, ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.